హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో ద కోర్స్ నెంబర్ 4 సెమిస్టర్ 2కి సంబంధించి డిగ్రీ మేజర్ అండ్ మైనర్ ఎక్కడైతే మనకి స్టార్ట్ అయ్యాయో 2024 నుంచి మనకి మేజర్ మైనర్ ఆనర్ సబ్జెక్ట్స్ ఏవైతే వచ్చాయో 2122 ప్యాటర్న్ లో అంటే 2 మేజర్లు, 1 మైనరు, 2 గ్రూప్ లాంగ్వేజ్లు, లైక్ 2 లాంగ్వేజ్లు, 2 స్కిల్ పేపర్లు ఏవైతే ప్యాటర్న్ వచ్చిందో ఈ ప్యాటర్న్ లో మనం ఉన్నాము. ఈ పర్టికులర్ ప్యాటర్న్ లో వీఆర్ ఇన్ ద కోర్స్ నెంబర్ 4. కోర్స్ నెంబర్ 3 అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి సంబంధించి 10 పైన పార్ట్లు అప్లోడ్ చేశాం మన ఛానల్లో. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి, మీకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి. Today in this video I am going to teach you the unit number 1 of part number 3, video number 3. It is very clear on the board అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మ్యాటర్ అంతా చెప్పాను. ఎందుకంటే ఏ వీడియో దేని తర్వాత చూడాలి, ముందు చూడాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. వీడియో చూడగానే ఇది ఏ వీడియో దేనికి పనికి వస్తుంది కూడా కన్ఫ్యూజ్. ఎందుకంటే మీకు క్లియర్గా పైన మీకు ఒక 2 లైన్లు A to Z రాస్తాం మొత్తం అంతా కూడా. సెమిస్టర్ 2 BScలో సెమిస్టర్ 2 ఏ కోర్స్ ఇది? కోర్స్ 4. ఎందుకంటే 1 సెమిస్టర్ 1లో రాస్తావు ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, 2 ఏమో కోర్స్ 2 ఏమో అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని సెమ్ 1 సెమ్ 2లో రాసావు. మంచి రిజల్ట్స్ వచ్చాయి, కింద కామెంట్స్ లో కూడా చెప్పారు, చాలా సంతోషం. అలాగే కోర్స్ 3 కోర్స్ 4 కూడా చూడబోతున్నాం. కోర్స్ 3 గురించి కూడా 10 పార్ట్లు పైన అప్లోడ్ చేశాము. మొత్తం అన్ని వెళ్ళి ఛానల్లో అంటే లైక్ ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే హోము, వీడియోస్, కమ్యూనిటీ, ప్లేలిస్ట్ అని వస్తాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళినా వీడియోస్లోకి వెళ్ళినా మీకు లైన్గా కనిపిస్తాయి. ఓకే, అనలిటికల్ సాలిడ్ జామెట్రీ కోర్స్ 4 పేరు ఏంటమ్మా? సాలిడ్ జామెట్రీ అనొచ్చు, 3D జామెట్రీ అనొచ్చు, అనలిటికల్ సాలిడ్ ఇదైతే కరెక్ట్ పేరు అనమాట. అండ్ ఇది విచ్ ఈస్ కంప్లీట్లీ ఫర్ న్యూ బ్యాచ్ అండి. 2024 నుంచి 24, 25, 26, 27 ఇలా వెళ్ళిపోవచ్చు. అంటే ఈ పర్టికులర్ ఇయర్లో ఎవరైనా సెమిస్టర్ 2 రాస్తున్న వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. 2023 అంటే లైక్ పాత వీడియోస్ ఉంటాయి, అంటే పాత సిలబస్ కదా, వాళ్ళకి వేరేగా ఉంటుంది. మేజర్ మైనర్ చెప్పాను కదా, ఆనర్ సబ్జెక్ట్స్ అంటే మేజర్లో 2 లేదా మైనర్లో 1. ఈ మూడిట్లో ఈ అనలిటికల్ సాలిడ్ జామెట్రీ పక్కాగా ఉంటుంది మ్యాథ్స్ మీకు. సో వాళ్ళందరికీ కూడా బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో ఇది. అండ్ వీఆర్ ఇన్ ద యూనిట్ 1 అండ్ వీడియో నెంబర్ 3. అంటే వీడియో నెంబర్ 3 వరకు వచ్చామంటే 1, 2 చెప్పేసాం. వీడియో నెంబర్ 1 అయితే ఖచ్చితంగా చూడండి. కంప్లీట్ సిలబస్, వెయిటేజ్, మార్క్స్, మోడల్ పేపర్ అన్నీ కూడా చెప్పాము. చాలా ఇంపార్టెంట్ వీడియో నెంబర్ 1. వీడియో నెంబర్ 2 కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే 2 రాకుండా 3 రాదు. 2లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫినేషన్స్, అన్ని ఫార్ములాస్, డెఫినేషన్స్ మొత్తం అన్ని డిస్కస్ చేసాము. 2 కూడా చూస్తే మీకు వీడియో నెంబర్ 3 అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్లీ విల్ మూవ్ ఆన్ టు ద టాపిక్. అంతకన్నా ముందు కొత్తగా ఎవరైతే వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. పాత వాళ్ళు ఆల్రెడీ చేసుకొని ఉంటారు. ఇఫ్ ఎట్ ఆల్ చేయకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి, మేము ఇంకాస్త ఎఫర్ట్ పెట్టగలుగుతాం. రైట్. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మిగతా సబ్జెక్ట్స్ గురించి కానీ మిగతా క్వశ్చన్ వాట్ ఎవర్ ద డౌట్ యూ హ్యావ్ దాన్ని క్లియర్ చేసుకుందాం. అండ్ ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో ఇన్ దిస్ వీడియో నెంబర్ 3 ఆఫ్ యూనిట్ నెంబర్ 1 ఆఫ్ కోర్స్ 4 లాంగ్స్ డిస్కస్ చేయబోతున్నాము. లాంగ్ ఆన్సర్స్ డిస్కస్ చేయబోతున్నాం. హియర్ వీ హ్యావ్ ద క్వశ్చన్ ఆల్సో, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. డెఫినెట్ గా 10 మార్కులకి వచ్చేటటువంటి క్వశ్చన్ ఇదైతే మనం అసలు ఆలోచించక్కర్లేదు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్స్ బైసెక్టింగ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అంటే యాంగిల్ కట్టేకండి, 5 మార్కుల క్వశ్చన్ అది. ఆ ఏ యాంగిల్కి ఆ బిట్వీన్ ఏ ప్లేన్స్ బైసెక్టింగ్ ప్లేన్స్ కట్టాలి ఫస్ట్. ఆ బైసెక్టింగ్ ప్లేన్స్కి ఈ రెండిటికి వచ్చే యాంగిల్ కట్టాలి. అర్థమవుతుందా? అంటే బైసెక్టింగ్ ప్లేన్స్ ఫస్ట్ కట్టాలి. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్స్ బైసెక్టింగ్ ద గివెన్ ప్లేన్స్ కట్టామనుకో 2 ప్లేన్స్ వస్తాయి. ఆ 2 ప్లేన్స్ లో మనకి ఎన్ని ప్లేన్స్ ఇచ్చాడు? 2. 4 ప్లేన్స్ వచ్చాయి. అంటే 4 అంటే 2 కట్టుకోవచ్చు. సో 2 యాంగిల్స్ కడితే ఏదో ఒకటి కడితే సరిపోతుంది. అంటే
నీకు ఆల్రెడీ రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడమ్మా, నీకు 2 వచ్చాయి. అయితే వీళ్ళిద్దరిని లేదా వీళ్ళిద్దరికి 3 కట్టేయడమే, అంటే యాంగిల్ కట్టేయడమే. ఆ యాంగిల్ ఎంత, ఆ యాంగిల్ అనేది ఏంటి అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తూ బైసెక్టింగ్ ఏంటి, ఎక్యూట్ ఏది, అబ్ట్యూజ్ ఏది. 3 లైక్ 3, 4 అంట, 1, 2 ఇచ్చాడు కాబట్టి 3 and 4 అనేది మనం ఇక్కడ చేసే ప్రయత్నం చేద్దాం. ఫార్ములా కూడా ఆల్రెడీ మీకు ఇచ్చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా నీట్గా ఎలా చేయాలి ఎగ్జామ్లో ఈ బైసెక్టింగ్ మోడల్ అనేది చూడండి. ఒకసారి మీకు క్లియర్గా చూస్తే ఈజీలీ యూ విల్ గెట్ 10 marks అనమాట. సో చూద్దాం. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ప్లేన్స్ అనేది మనం తీసుకోవాలండి ఎప్పుడు కూడా. గివెన్ ప్లేన్స్ x plus 2y plus 2z is equals to 19. Let it be తర్వాత వచ్చేసి దీన్ని మనం we will write it as ఎలా రాయొచ్చు, x plus 2y plus 2z 19 ఇటువైపు వచ్చేస్తే it will becomes minus 19 is equals to 0. and always the bisecting planes లో మనం ఎప్పుడు చెప్తా ఉంటాము the coefficient should be a positive. అంటే కోఎఫిషియంట్ అంటే కాన్స్టెంట్ వాల్యూ ఏదైతే ఉందో the term should be always a positive value ఉండాలి. ఇక్కడ చూస్తే నెగిటివ్ టర్మ్ ఉంది, డేట్ 4 దాన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే you will get the value as minus x minus 2y and minus 2z. now it will becomes a positive value 19. let it be equation number 1. 2 కూడా తీసుకోండమ్మా. 4x minus 3y plus 12z plus 3, which is already clearly given the term as it is plus ఇచ్చాడు కాబట్టి you no need of doing anything. సో కాబట్టి డైరెక్ట్ గా which is equation number 2. బైసెక్టింగ్ ప్లేన్స్ లో ఫస్ట్ వన్ అదే చెయ్యాలి. ఈ D1 D2 అంటాం అనమాట, ఎందుకంటే ABCD, A 4 B minus 3 C 12 D3. కాబట్టి ఈ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పాజిటివ్ టర్మ్స్ అయి ఉండాలి, నెగిటివ్ అవ్వకూడదు, పాజిటివ్ టర్మ్స్ అవ్వాలి. ఓకే, చాలా బాగుంది. నవ్ యూ హ్యావ్ టు డూ ఆ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్స్ బైసెక్టింగ్ ని కట్టాలి. ఈక్వేషన్ ఆఫ్ ది బైసెక్టింగ్ ప్లేన్స్, equation of the bisecting planes to the given planes. ఫార్ములా ఇచ్చానా ప్రీవియస్ దాంట్లో, ఫార్ములా ఒక పెద్ద ఫార్ములా ఇచ్చాను చెప్పాను కదా, ఒక్కసారి వీడియో నెంబర్ చూడండి అమ్మా. ఈ యూనిట్ లో లాంగ్స్ లోను షార్ట్ లోను ఉపయోగపడేటటువంటి అన్ని రకాల ఫార్ములాస్ అన్ని కూడా వీడియో నెంబర్ 2లో ఇచ్చాను. ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే వీడియోస్ అని వస్తుంది, ఒక్కసారి అలా చూడండి, మీకు thumbnail లోనే కనిపిస్తుంది. సెమిస్టర్ 2 కోర్స్ 3 లేదా కోర్స్ 4 కాబట్టి కోర్స్ 4 వీడియో నెంబర్ 2 లేదా వీడియో నెంబర్ 1. సో కోర్స్ 4 అన్నిటికీ వీడియో నెంబర్ అని అంటున్నాము, కోర్స్ 3 డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి పార్ట్ 1 అంటున్నాం. మీకు ఆ డిఫరెన్స్ ఉంటే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అంతే. సో వీ హ్యావ్ ఎ ఫార్ములా దట్ a1x ప్లస్ b1y c1z ప్లస్ d1 by root over a1 square b1 square c1 square is equals to plus or minus. రెండు ఈక్వేషన్స్ వస్తాయి, రెండు ఈక్వేషన్ కి రెండు వస్తాయి, అందుకనే ప్లస్ ఆర్ మైనస్ a2x b2y c2z plus d2 by root over a2 square b2 square. డినామినేటర్ లో ఎప్పుడు కూడా d రాదు, రూట్ ఓవర్ లో ఎప్పుడు కూడా ఏబిసిలే వస్తాయి. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అమ్మా. ఇక మైనస్ ఎక్స్ మైనస్ 2y దే మే గివ్ డిఫరెంట్ వాల్యూస్, బట్ నువ్వు చేయాల్సింది యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్యాటర్న్ లో ఫాలో అయిపోవడమే. రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 స్క్వేర్ is equal to plus or minus. సెకండ్ ఈక్వేషన్ తీసుకో, 4x minus 3y 12z. లెందీగా ఉంటుంది బట్ చాలా ఈజీ, ఇలాగ స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకోవాలా. a1 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. సింపుల్ థింగ్, క్లియర్. రైట్, నౌ వీ హ్యావ్ టు డూ ఇట్. పర్ఫెక్ట్ స్క్వేర్లు ఏవైతే ఉన్నాయో మార్చుకుందాం, అంటే స్క్వేర్ రూట్లు మైనస్ ఎక్స్
minus 2y minus 2z plus 19 అలానే ఉంటుంది. రూట్ ఓవర్ minus 1 square is 1, 2 square is 4, 2 square is 4 plus or minus 4x minus 3y plus 12z plus 3 by 4 square 16, 3 square 9, 12 square 144, 12 square 144. Now what is the value we got అని అంటే 4 plus 4 8 plus 9 root 9 అంటే 3. ఇక్కడ 25 169 అంటే 13. సో వాల్యూస్ రాసేద్దాం. దట్ మీన్స్ మైనస్ ఎక్స్, ఇగండి ఇది రాస్తున్నాను, మైనస్ ఎక్స్ మైనస్ 2y మైనస్ 2z ప్లస్ 19 బై ఎంత వచ్చిందమ్మా, రూట్ ఓవర్ 9. రూట్ ఓవర్ 9 అంటే ఎంత, 3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్. ఇలా నీట్గా మీరు దీని కింద ఇది రాసుకోవాలి. నాకు బోర్డు ఎక్కడ వరకు ఉంది కాబట్టి నేను పక్కన రాస్తున్నాను. మీరు మాత్రం స్టెప్ బై స్టెప్ రాస్తే 3 పేజీలు వస్తుంది. చాలా ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు మనం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ 4x minus 3y plus 12z plus 3 by ఇక్కడ చూడండి 25 144 అంటే రఫ్గా చేసుకున్నాం. ఇక్కడ 144 ప్లస్ 25 ఎంత అవుతుందమ్మా, 169. రూట్ ఓవర్ 169 అంటే వాట్ ఈస్ ద వాల్యూ, 13 కదా. సో 169 రూట్ ఓవర్ అంటే 13. సో ఐ కెన్ రైట్ ఇట్ యాస్ 13. డూ క్రాస్ మల్టిప్లికేషన్ అమ్మా, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేసుకుంటే యూ విల్ గెట్ అన్ ఈక్వేషన్స్ 13 ఇంటూ ఎక్స్ అంటే 13తో ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేద్దాం. మైనస్ ఎక్స్ మైనస్ 2y మైనస్ 2z ప్లస్ 19 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ దిస్ వన్ ఇంటూ 4x మైనస్ 3y ప్లస్ 12z plus 3. Is it clear or not? Now we have to consider plus ఒక కేసు మైనస్ ఒక కేసు చేస్తాము. అర్థమవుతుంది కదా. ఇది బైసెక్టింగ్ ప్లేన్స్. అంటే నీకు ఇక్కడ కావాలంటే ఒకసారి నేను రఫ్గా ప్రాసెస్ కూడా చెప్తాను, సో దట్ నీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏమి యూజ్ చేసాం ఫార్ములా, వీ హ్యావ్ టు చెక్ ద d1 d2 షుడ్ బి గ్రేటర్ దాన్ 0 రావాలి. ఉందా లేదా అంటే రెండు కూడా పాజిటివ్ ఉండాలి. d1 d2 19 3 57 పాజిటివ్ ఉందా లేదా అంటే నెగిటివ్ ఉండకూడదు. అది ఫస్ట్ పాయింట్. ఉన్న తర్వాత ఫార్ములా అప్లై చేసే, ఏ ఫార్ములా, పెద్ద ఫార్ములా బైసెక్టింగ్ ఫార్ములా అప్లై చేసే, ఆ స్టెప్లోనే ఉన్నాం. బైసెక్టింగ్ తర్వాత యూ కెన్ చూజ్ 1 and 4 కానీ ఆర్ ఇది కానీ 2 and 3 కానీ మనము యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలా. యాంగిల్ ఫైండ్ అవుట్ చేసినాక యాంగిల్ ఫార్ములా ఏంటమ్మా, కాస్ థీటా అని ఉంటుంది కదా. we have to find out cos theta. సో దాని నుంచి tan theta ఫైండ్ అవుట్ చేయాలి. వెదర్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ చెప్పాలి. గ్రేటర్ దెన్ అనుకో అప్ చూజ్, లెస్ దెన్ అనుకో ఎక్యూట్, అంతే. దిస్ ఈజ్ జనరల్ ప్రొసీజర్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ దిస్ పర్టికులర్ బైసెక్టింగ్ ప్లేన్స్లో వచ్చేటటువంటి మోడల్. ఓకే, అది ముందే చెప్పుకోవచ్చు, బట్ ఈ ఫార్ములాయే పెద్ద ప్రాసెస్ అనమాట. we will consider like case 1లో మనము ఫస్ట్ పాజిటివ్ తీసుకున్నాం. ఒక 2 బోర్డ్స్ వస్తుంది, పెద్ద ప్రాబ్లము, బట్ సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా చేయొచ్చు. పాజిటివ్ కేసు తీసుకుంటే 13 ఇంటూ మైనస్ ఎక్స్ 13x. ఒకసారి నార్మల్గా ఆ టర్మ్ కేస్ 1 అన్నాం కాబట్టి ఫస్ట్ వీ విల్ రైట్ ఇట్ యాజ్ ప్లస్ టర్మ్ కింద ఒకసారి రాద్దాము. అంటే లైక్ 13 ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ 2y మైనస్ 2z ప్లస్ 19 వీ విల్ కన్సిడర్ యాజ్ ప్లస్ 3 ఒకసారి తీసుకుందాం. 3y ప్లస్ 12z ప్లస్ 3 మల్టిప్లై చేసే ఇప్పుడు మైనస్ 13x 13 2s are 26y మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 13s are 26z ప్లస్ 13 19s మల్టిప్లై చేసుకోండి. 19 ఇంటూ 13 9 3s are 9 3 27 2 9 12 14 1 1 1s are 247 247.
అండ్ తర్వాత వచ్చేసి రైట్ సైడ్కి వచ్చేద్దాం. 3 4s are 12x, 3 3s are 9y, 3 12s are 36z, 3 3s are 9. ఈ విధంగా మనం ఈజీగా రాసుకోవాలి. ఎప్పుడైతే రాసుకున్నామో ఎక్సెస్ ఒకవైపు వైస్ ఒకవైపు అంటే నీట్గా ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ లాగా రాసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇది నెగిటివ్ ఉంది కాబట్టి అన్ని అటువైపు పట్టుకెళ్ళిపోదామా? ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నా కూడా అన్ని అటువైపు పట్టుకెళ్ళిపోదాం. 12x ఇది అటువైపు వెళ్ళింది అనుకో పాజిటివ్ అవుతుంది కదా, ఇవన్నీ అటువైపు పట్టుకెళ్ళి అన్ని రైట్ సైడ్ ఏంటి లెఫ్ట్ సైడ్ ఇంకేం మిగలదు, 0 మిగులుతుంది. అన్ని పట్టుకెళ్ళిపోదాం ఒక్కొక్కటి. 12x అటువైపు వెళ్తే +13, 12 + 10 25x. ఓకే. -9y ఇది అటువైపు పట్టుకెళ్తే ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్స్ పాజిటివ్ అంటే +26 అవుతుంది. ఇక్కడ రాసుకుందాం +26 అవుతుంది. ఇది ఆల్రెడీ -9y ఉంది, -9y ఉంది అంటే ఇట్ విల్ బికమ్స్ లైక్ 26లో 10 తీస్తే 16, సో వీ కెన్ రైట్ 17. సో ఇటువైపు వెళ్తే పాజిటివ్ అవుతుంది కాబట్టి 17y. తర్వాత జెడ్లు చూద్దాం. 36 పాజిటివ్, 26 కూడా ఇటువైపు వచ్చేస్తే ఆల్రెడీ మైనస్ ఇటువైపు వస్తే ఇది కూడా ప్లస్సే 26 అంటే 62 ప్లస్ 62z. ఇంకా వాట్ ఆర్ ద కాన్స్టెంట్స్ వీ హ్యావ్? 360 ఇటువైపు వచ్చి 9 ఉంది, ఇది ఇటువైపు వస్తే 247 నెగిటివ్ అవుతుంది, 247 నెగిటివ్ అవుతుంది అంతే కదా. +9 247 ఇటువైపు వస్తే -247 అవుతుంది. ఇక్కడ మైనస్ చేసే 7లో 9 తీయలేం, 17 అవుతుంది. 17లో 9 తీస్తే ఇట్ విల్ బికమ్స్ 8 అండ్ ఇక్కడ మనకి వి విల్ హ్యావ్ 3 ఉంటుంది, ఇక్కడ క్యారీ అయిపోయింది కాబట్టి 247 -238 ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 0 రాస్తావు కదా ఇక్కడ. డేట్ ఫర్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఏమొచ్చింది? ఏమైనా కామన్ తీయగలమా? లేదు. 25x + 17y + 62z - 238 is equals to 0. Let it be equation number 3. పెద్ద వాల్యూస్ వచ్చాయి కాబట్టి వీమే నెగ్లెక్ట్ చేయొచ్చు దీన్ని. కేస్ 2లో చూద్దాం, చిన్న ఈక్వేషన్ వస్తుందేమో. కేస్ 2 చూద్దాం. కేస్ 2 అంటే ఏంటమ్మా? హియర్ వీ నీడ్ టు కన్సిడర్ యాజ్ అ నెగిటివ్ అంటే 13 × -x - 2y - 2z + 19. ఇందాకేం తీసుకున్నాం? +or-3లో +3 తీసుకున్నాం. నౌ వీ హ్యావ్ టు కన్సిడర్ -3. ఈక్వేషన్ అదే ఏది? 4x - 3y + 12z + 3. సేమ్ ఇందాకలాగే అక్కడ క్యాలిక్యులేషన్స్ ఎలా అయితే చేసుకున్నామో అలానే 1 by 1 రఫ్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటా, రఫ్లో క్యాలిక్యులేషన్స్ చేసుకుంటా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడమే. సేమ్ ఇప్పుడు ఎంత వస్తుంది? -13x 13 2s are సేమ్ ఇందాక వచ్చినవే 26y 13 2s are 26z 13 19 ఇందాక ఆల్రెడీ చేసావు కదా 247. ఇక్కడ కాకపోతే మైనస్ ఉంది, -3 4s are 12x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9y 3 3s are 9y అలాగే -36z సేమ్ ఇందాకలాగే కాకపోతే ప్లస్ కాస్త మైనస్, మైనస్ కాస్త ప్లస్, ప్లస్ కాస్త మైనస్ 3 3s are 9. ఇప్పుడు చూడండి ఇది మైనస్సే ఇది మైనస్సే, దీన్ని ఇటువైపు పట్టుకొచ్చే ఇది పాజిటివ్ అవుతుంది. ఇందాక అటు పట్టుకెళ్ళే కదా ఇప్పుడు ఇటు పట్టుకురా అంతే, ఇంకేం లేదు. ఇదేమో -13x 12x ఇటువైపు వస్తే యూ విల్ హ్యావ్ ఓన్లీ 1x 26y ఇది ఇటువైపు వస్తే ఇది కూడా మైనస్సే అంటే -26 -9 35 -35y 26z ఇది ఇటువైపు వస్తే పాజిటివ్ అవుతుంది కాబట్టి 10z అయిపోతుంది అంటే 36లో 26 తీసేయాలి. 247 -9 అటువైపు వెళ్తే +9 అవుతుంది అంటే 16 1 5 256 which is equals to 0. ఈక్వేషన్ నెంబర్ 4. సో చెప్పాను కదా ఇక్కడ మనకి ఇవ్వండి 1 and 4 కానీ 2 and 3 కానీ వీ హ్యావ్ టు కన్సిడర్ ద వాల్యూస్
రెండు కూడాను ఆ వాల్యూస్లో యాంగిల్ ఫైండ్ అవుట్ చేసాక ఇగోండి ఏం చేయాలి, యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి దెన్ వీ హ్యావ్ టు యూజ్ ద tan theta ఫార్ములా. ఇంకా ఉంది, చాలా సమ్ ఉంది. సో దిస్ ఇస్ వాట్ బైసెక్టింగ్ ప్లేన్స్ అనగానే 10 మార్కుల క్వశ్చన్ చాలా ఈజీగా ఈ ఫార్ములా తీసుకొని 2 కేసెస్ వచ్చాయి. నవ్ వీ కెన్ లింక్ విత్ 1 and 3. ఎప్పుడు కూడా అదే లాజిక్, అదే ఫస్ట్ 2 మిడిల్లో 2, ఫస్ట్ది లాస్ట్ది, లేదనంటే 2 and 3 ఈ విధంగా తీసుకొని యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి cos theta, we have a formula for cos theta, ట్రిగ్నోమెట్రీ ఫార్ములా ఉంటుంది. అంటే లైక్ a1 a2 plus b1 b2 plus c1 c2 by root over a1 square plus b1 square plus c1 square root over a square a2 square plus b2 square plus c2 square అప్లై చేస్తే యూ విల్ గెట్ cos theta నుంచి అదే సేమ్ ఆ ప్రాసెస్ ఫాలో అయిపోతుంది. ఇక్కడ వరకు చాలా జాగ్రత్తగా నీట్గా నోట్ చేసుకుందాం. కంటిన్యూషన్ చేద్దాం. ఎస్, చూసాం కదా మరి. సో బై యూజింగ్ ద ఈక్వేషన్ 1 and 2, నేను ఇక్కడ అన్ని కూడా మీకు ఒకసారి రాశాను, చెరిపేశాం కాబట్టి. సో ప్రీవియస్ బోర్డులోనే సో 1 2 వాడు ఇచ్చినవి మైనస్తో మల్టిప్లై చేసినవి, ఫార్ములా అప్లై చేయగా మనకు వచ్చినవి 2 చూసాం. ఇక్కడ మనకి we have to consider one equation from the given equations, one equation from the obtaining equations choose చేయాలండి. దానికి మనం we have to find out the angle అన్నమాట. కంటిన్యూషన్లోనే ఓకేనా, సొల్యూషన్ అని మళ్ళీ మొదటి నుంచి రాయకండి. దానికి ఎక్కడైతే మనం ఈ రెండింటికి ఇలా రాసామో దానికి కంటిన్యూషన్. లెట్ theta be the angle between, let theta be the angle between. అబ్జర్వ్ చేస్తే కంపేర్ టు 25 17 62 238 135 10 250 లెసర్ వాల్యూస్ ఉన్నాయి. 4ని చూస్ చేస్తున్నాం, లాస్ట్ది చూస్ చేస్తున్నాం అంటే విత్ ఫస్ట్ చూస్ చేయాలి. లెట్ theta be the angle between 1 and 4, 1 and 4. సో లేదనంటే 2 and 3, ఫస్ట్ది లాస్ట్ది లేదా మిడిల్ 2, మీ ఇష్టం ఏది కావాలి. 2 3 అయినా చూస్ చేసుకోవచ్చు, కాబట్టి పెద్ద వాల్యూస్ వచ్చేస్తాయి. యూ కాంట్ ఫైండ్, అప్పుడు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం నీకు చాలా దీనికే డిఫికల్ట్ అవుతుంది. యాక్చువల్గా అవి కూడా పెద్ద వాల్యూస్ 35 256 పెద్దవా, కానీ ఈజీగా చెప్తాను మీకు. ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం, చేసి tan theta cos thetaలో చేస్తాం, దాన్ని tan thetaలోకి మార్చుకొని ఈజీగా మనం ఇప్పుడు అబ్ట్యూజా ఎక్యూటా అనేది ఎలా తెలుస్తుంది. 90 కన్నా పెద్దదైతే we will say it as obtuse angle. మనకు తెలుసు కదా 90 కన్నా తక్కువ అయితే acute angle అని పిలుస్తాం జనరల్ గా. ఇలా ఉంటే ఎగ్జాక్ట్ గా 90 degrees అని చెప్తామా, అదే 90 కన్నా పెద్దది ఇలా ఉంటుంది అంటే గ్రేటర్ దాన్ 90 degrees, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ obtuse. ఇలా ఉంటే సమ్ 45 degrees అంటాం, అంటే ఎక్యూట్ అని పిలుస్తాం. సో ఇది డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో. సో ఎగ్జాక్ట్గా మనం 90 degrees కన్నా పెద్దదా చిన్నదా అనేది మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. చూడండి, అలా యాంగిల్లోకి రావాలి అని అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యాంగిల్ ఫార్ములా బై యూజింగ్ cos theta. ఏంట్రా అంటే ఫార్ములా మనకి a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 మాడ్యులస్లో నెగిటివ్ వచ్చిన పాజిటివ్ తీసుకుంటాం. రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ వచ్చి చాలా పెద్ద సమ్ అవుతుంది. బట్ డోంట్ వరీ, డెఫినెట్గా 10కి 10 మార్క్స్ దిగిపోయే క్వశ్చన్ అనమాట ఇది, అసలు ఆలోచించక్కర్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎనాలిటికల్ సాలిడ్ జామెట్రీలో 9Aలో ఈ క్వశ్చన్ ఉండబోతుంది. ఈ నెంబర్స్ అనే కదా, వేరే నెంబర్స్ ఏదైనా ఇచ్చుకొని ఏ నెంబర్స్ అయినా ఇచ్చుకొని వాడి ఇష్టం, మనకు సంబంధం లేదు. ఈ ప్యాటర్న్ ఫాలో అయిపో, సింపుల్గా 10 మార్క్స్ అనేది వచ్చేస్తుంది. 3-4 పేజెస్ వస్తుంది, రాని తప్పేం లేదు. నెంబర్స్ ఇచ్చినప్పుడు కొత్త క్వశ్చన్ చేసినప్పుడే మనం తెలివిగా చేయాలి దాన్ని. ఇలాగ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ కూడా 5 యూనిట్లు కలిపి ఒక వీడియో కూడా చేసాం, ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంటుంది. సో దట్ మీకు ఈజీగా 75 డెఫినెట్గా మన తమ్నైల్లో కూడా చూసి ఉంటారు. 75 తెలుగులో కొట్టవచ్చు, అంటే మన దీంట్లో ఈ కోర్స్ 4లో కూడా కొట్టవచ్చు, కోర్స్ 3 కూడా చెప్పాము. ఎనీహో దీనికి వచ్చేస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ A1 ఎవరెవరికి ఇది 1 and 4. ఇక్కడ చూడండి 1 and 4 ఇగండి A1 1 and 4 కాబట్టి వీళ్ళిద్దరిని వీడిని యూటిలైజ్ చేసుకుంటాం. ఓకేనా, A1 A2 వాళ్ళ కోఎఫిషియెంట్స్. అక్కడ x కోఎఫిషియెంట్ ఎంత ఉందమ్మా -1, ఇక్కడ x కోఎఫిషియెంట్ 1 అండర్ మాడ్యులస్. B1 B2 అంటే ఇక్కడ y కోఎఫిషియెంట్ B1 B2 C1 C2 అంతే, అదే కదా మనకు కావాలి, కోఎఫిషియెంట్లు అక్కర్లేదు. సో 2 × 35 2 × 35 అలాగే -2 × -10 కాన్స్టెంట్లు అక్కర్లేదు. రూట్ ఓవర్ A1 స్క్వేర్ -1 స్క్వేర్
2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్, తర్వాత 1 స్క్వేర్ 35 స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్. ఆల్ రైట్. సో ఇప్పుడు మనకి యాంగిల్ అయితే వచ్చేస్తుంది -1 into 1 -1, 2 35 70, minus into minus plus 2 10s are 20. 1 square 1 plus 4 root 9 అంటే 3. 1 square అంటే 1, 35 square అంటే 1225, 10 square అంటే 100 is equals to 90. 70 plus 20 90, 90లో 1 తీస్తే 89, root over that means 3 which is -2y. 1 ఈక్వేషన్ మనం చేసినప్పుడు ఇటువైపు వచ్చింది, మైనస్తో మల్టిప్లై చేస్తే -x which is -2y. ఎందుకంటే ఈ ఈక్వేషన్ మనం మైనస్తో మల్టిప్లై చేసాం స్టార్టింగ్లో, మైనస్తో మల్టిప్లై చేశాక వచ్చిన ఈక్వేషన్ అంటే -x -2y -2z, ఇది ఇటువైపు వచ్చినప్పుడు మైనస్తో చేసాక ఇట్ విల్ బికమ్స్ +19. సో అక్కడ -2y కాబట్టి ఇట్ విల్ బికమ్స్ మైనస్, ఇది అంటే ఇట్ ఈజ్ -70 కాబట్టి విచ్ ఈజ్ నాట్ 99. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విచ్ ఈజ్ 70లో 20 తీస్తే 50, రైట్. 50 - 51 which is under modulus. Okay, root over 4 plus 4 9, 4 plus 4 8, 8 plus 9 root 9 అంటే 3 రాస్తాం. ఓకే, బాగానే ఉంది. ఇక్కడికి వచ్చేస్తే 1225 1325 plus 1 1326, 13 1200 100 1300 1300 25 1 26 1326 సరిపోయింది కదా. వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్ఫెక్ట్ స్క్వేర్. చెప్పాను కదా ఈ ఫైండింగ్ క్యాలిక్యులేషన్ అనేది కాస్త డిఫికల్ట్గా ఉంటుంది, బట్ చాలా ఈజీగానే చేయొచ్చు. అదే మాడ్యులస్లో నెగిటివ్ ఉన్న ఇట్ విల్ బికమ్స్ ఎ పాజిటివ్ వాల్యూ. సో √/-51 అంటే ఇట్ విల్ బి 51 ఓన్లీ. 3/1326. ఇక్కడ నుంచి కొద్దిగా డిఫికల్ట్ అవుతుందండి, బట్ డోంట్ కన్ఫ్యూజ్ ఎట్ ఆల్. ఇక్కడ చూడండి నేను మైనస్ ఎలా కన్ఫ్యూజ్ అయ్యాను అంటే ఈక్వేషన్ నేను మీరు ఒకసారి చూడొచ్చు, మన ప్రీవియస్ బోర్డులో రాసి ఉంటారు 4 ఈక్వేషన్లు ఇప్పుడు సరిపోయింది దాకా ప్లస్ పెట్టేసాం. అక్కడ అదే ఎగ్జామ్లో మనము అది అంటే ఆ రెక్టిఫై చేసుకోగలగాలి మనం. ఎక్కడ అలాగే ఇక్కడ వాల్యూస్ రాగానే కన్ఫ్యూజ్ అయ్యి వదిలేస్తాం, బట్ డోంట్ డూ దట్. చాలా ఈజీ. అంటే మేము పేపర్ కరెక్షన్ చేసినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం, ఇక్కడ వరకు చేస్తారు 6 మార్కులు 5 మార్కులు వస్తాయి. అనవసరంగా 5 మార్కులు వదిలేస్తారు. ఈ పేస్ చేసినందుకు 10 మార్కులు వస్తాయి, బట్ ఇక్కడ వదిలేస్తున్నారు. బట్ డోంట్ డూ దట్. చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఫస్ట్ క్యాన్సిల్ చేయండి, వాడే వాల్యూస్ మనకి చెప్తాడు నువ్వు ఇది చెయ్యాలి అనేది, అది చేయగలిగితే సరిపోతుంది అనమాట. పాజిటివ్గా మనం చేసుకోవాలి. 3 1s are 3, హౌ మెనీ టైమ్స్ 3 1s are 3, 22 మిగులుతుంది. 3 7 అంటే 17 మిగిలింది బై √/1326. ఇక్కడ మనకి క్యాన్సిల్ అవ్వదు, వదిలేస్తాం ఏం చేయక. బట్ ఈజీగా అబ్జర్వ్ చేయండి, 17 ఉందంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి 17 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. ఫస్ట్ 17ని ఐ కెన్ రైట్ √17 into √17 రాయొచ్చు కదా. అలాగే 17 టేబుల్లో మనం దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. 17 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే 1787s ఇది క్యాన్సిల్ అవుతుంది. మనం అలా అబ్జర్వ్ చేసుకోవాలంటే, లేదంటే నార్మల్గా చేసుకుందాం. ఎంత ఇచ్చాడు మనకి 1326, పైన ఎంత ఉందమ్మా 17 ఉందంటే 17 టేబుల్లో 17 8s are ఫస్ట్, 8 7s are 56, 5 8 1s are 8, 8 and 13 అవ్వట్లేదు. నెక్స్ట్ 7 టేబుల్లో చూద్దాం. 7 7s are 49, 4 7 1s are 7 11, సో అవుతుంది 12 3. నెక్స్ట్ ఇక్కడికి 3 1 వెళ్ళిపోయింది కాబట్టి 1 2లో 1 తీస్తే 1 36. ఇప్పుడే వచ్చింది మనకి 8 times, 8 7s are 56, 5 8 1s are 8 5 136 వచ్చిందా లేదా? ఇలా మనకి 17 ఎన్ని టైమ్స్ 78 టైమ్స్ చూస్తారు. 17 ఎన్ని టైమ్స్ 7, అలా ఎగ్జాక్ట్గా వచ్చేలాగా వాడు వాల్యూ ఇస్తాడు.
ఆ వచ్చే వాల్యూ కూడా అలా ఎగ్జాక్ట్గా వస్తుంది కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. నౌ ఐ కెన్ రైట్ 17 into 17 రాసాం అనుకో, ఇక్కడ రూట్ ఏబి అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి, ఒక 17 క్యాన్సిల్ అయిందా లేదా, అలా అయ్యేలాగే ఇస్తాడు. ఎగ్జాక్ట్గా నువ్వు ఆ క్యాలిక్యులేషన్ డివిజన్స్ కరెక్ట్గా చేసుకోగలిగితే సరిపోతుంది. నౌ ఫైనల్లీ ద యాంగిల్ బికమ్స్ ఎంత వచ్చింది అని అంటే √17/√78. ఎవరిది? కాస్ థీటా. ఎవరిది? కాస్ థీటా. కాస్ థీటా అంటే ఏంట్రా, మనకి ఒక ట్రయాంగిల్లో, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ థీటా తీసుకున్నాం అనుకో, కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత? √17, హైపోటెన్యూస్ ఎంత? 78. పైథాగరస్ థీరం తెలుసు కదా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. 78లో 17 తీస్తే ఎంత? 61. 8లో 7 తీస్తే 1, 7లో 1 తీస్తే 61 వస్తుంది. అంటే 3 sides తెలిసిపోయాయి. నౌ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఈస్ tan theta. tan theta కట్టాలి. tan theta అంటే ఏంటమ్మా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అర్థమైంది? 61 ఎలా రాస్తాను అనుకోండి, కావాలంటే హైపోటెన్యూస్ స్క్వేర్ రాసుకోండి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఎంతమ్మా? 78 స్క్వేర్. ఒక సైడ్ స్క్వేర్ ఎంత? 17 స్క్వేర్. ఇంకొక సైడ్ తెలియదు కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 78లో 17 తీసే ఎంత వచ్చింది? 61 ఎస్ స్క్వేర్. ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది? √61. సరిపోయిందా లేదా? అలా రాసుకోవచ్చు, ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. tan theta వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ బై √61 పాజిటివే, ఎడ్జసెంట్ 17 ఇచ్చి చూడండి. ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా చూసుకోవాలి. ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని చెక్ చేసుకో. √67 పెద్దదే కదా, ఇప్పుడు 3/2 1.5 1 కన్నా పెద్దదే అంటే ప్రాపర్ ఇది ఇంప్రాపర్ అంటాం దాన్ని. యాక్చువల్గా ఇది పెద్దదై ఉండాలి న్యూమరేటర్. నార్మల్ థింగ్ రా. 64 అంటే ఎంత? 8 కదా దగ్గరగా, అంటే 7.8 7 అనుకోండి పోనీ. √17 16 అంటే ఎంత? 4. అంటే 7/4 అంటే యూఆర్ గెటింగ్ మోర్ దెన్ 1 కదా. సో డెఫినెట్లీ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 1. అంటే therefore theta అనేది ఇవతలు ఎవరున్నారు? tan theta గ్రేటర్ దెన్ 1 అంటే ఎంతరా? tan 45. tan లో ఎక్కడ 1? tan 45 దగ్గర 1. tan పోతే ఏమైంది? theta అనేది 45 కన్నా పెద్దది. అలాగే therefore 2తో మల్టిప్లై చేయి. 2తో అంటే 2 theta విచ్ ఇస్ 245 ఆర్ 90 అంటే 90 కన్నా పెద్దది. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 2 theta అనమాట. సో 2 theta రావడానికి ఇదంతా చేసాం. 2 theta అనేది 90 కన్నా పెద్దదా చిన్నదా? ఇక్కడ ఒకవేళ ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది మనకి, ఇది పైకి లెస్ దెన్ వచ్చేస్తుంది. లెస్ దెన్ అంటే ఎక్యూట్, గ్రేటర్ దెన్ అంటే అబ్ట్యూజ్. సో దిస్ ఈజ్ వాట్ ద థింగ్. ఆ 2 theta వాల్యూ 90 వచ్చింది. ఆ 90 రావడం కోసమే ఇప్పుడు దాకా చేసాము. సో గ్రేటర్ దెన్ వచ్చిందా లెస్ దెన్ వచ్చిందా? గ్రేటర్ దెన్ వచ్చింది. ఎవరిని తీసుకున్నావు? 4ని తీసుకున్నావు. therefore ఈక్వేషన్ 4 బైసెక్ట్స్ 4 గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి ఏం చెప్పాను? అబ్ట్యూజ్ అని రాసేయాలి లాస్ట్లో. ఈక్వేషన్ 4 బైసెక్టింగ్ అబ్ట్యూజ్ యాంగిల్ బిట్వీన్ గివెన్ ప్లేన్స్. అలాగే రిమైనింగ్ దానికోసం కూడా చెప్పేయాలి. ఏంటి? ఈక్వేషన్ 4 అబ్ట్యూజ్ అంటే ఈక్వేషన్ 3 ఎక్యూట్ అవుతుంది. బైసెక్టింగ్ acute angle between given planes. So this is what given planes అంటే 1 and 2. సో ఈ విధంగా మనం అంటే ప్రీవియస్ యూస్ చేసినటువంటి ఫార్ములాతో పాటు యాంగిల్తో పాటు ఇక్కడ ఈ ట్రయాంగిల్ కాస్ థీటా tan theta ఆపోజిట్ హైపోటెన్యూస్ గ్రేటర్ దెన్ 1 వచ్చిందా లెస్సర్ దెన్ 1 వచ్చిందా చెక్ చేసుకొని విత్ దట్ వీ కెన్ కన్క్లూడ్ విత్ గ్రేటర్ దెన్ అయితే అబ్ట్యూజ్, లెస్ దెన్ అయితే ఎక్యూట్ అని మనం చాలా ఈజీగా. మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్స్ లో నుంచి వచ్చేటటువంటి యూనిట్ 1 నుంచి వచ్చే 10 marks క్వశ్చన్ డెఫినెట్ గా మనం గెయిన్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో 2 క్వశ్చన్స్ ఉంటాయి ప్లేన్స్ లో. ఈ అబ్ట్యూజ్ ఎక్యూట్ యాంగిల్ అంటే బైసెక్టింగ్ ప్లేన్స్, ఇంకొకటి పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అని ఒకటి ఉండబోతుంది. అది కూడా ఫార్ములా చెప్పుకున్నాం కదా, అది కూడా క్వశ్చన్ చెప్పుకుంటే మనం 10 marks
ఈ ప్లేన్స్ అనే లెసన్స్ నుంచి చాలా ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ ఆర్ లైక్డ్ ద వీడియో అనుకుంటున్నాను. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ వరకు చూసారంటే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హియర్ ఈజ్ మై నెంబర్. మీకు ఆచరణ నిల్చొని కనిపిస్తుంది. యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ విత్ మీ ఎట్ దట్ నెంబర్. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్, కొత్త వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వాళ్ళు ఆల్రెడీ చేసుకోండి. ఇఫెక్ట్ వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.